హోలా! ఈరోజు నేనిక్కడికొచ్చి బయట ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే అనమాట. సో, టైం 6:00 అయింది. ఇంకా ఎవ్వరూ లేవలేదు ఇక్కడ ఏరియాలో. సో, మా హస్బెండ్‌కి నేను ఈరోజు తనకి 30థ్ బర్త్‌డే అనమాట. సో, నేను 30 సర్ప్రైజెస్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ అది గిఫ్ట్ రూపంలో కాదు. నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సో, అది ఎలా ఉంటది, ఏంటి అనేది నేను మీకు ఫుల్ వ్లాగ్‌లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చికెన్, మటన్, ప్రాన్స్, నాన్ వెజ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ వ్లాగ్ చేయడానికి అవుతుందో లేదో తెలీదు. బట్ నేను వెళ్తున్నాను కాబట్టి గబ్బా గబ్బా చేసేసుకోవాలి. సో, వ్లాగ్ ఏంటనేది మీకు నెక్స్ట్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను 30థ్ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేది. ఓకేనా? కీప్ వాచింగ్. ఫైనల్లీ చికెను, మటను, ఫిషు, ఫ్రాన్సు అన్నీ తెచ్చేసుకున్నాను. సో, తెచ్చేసుకొని ఇది యాక్చువల్లీ నేను తెచ్చినట్టు మా హస్బెండ్‌కి అస్సలు తెలీదనమాట. సో, నేను చాలా సీక్రెట్‌గా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఆయన పొద్దున్నే 7:00కి వర్క్ ఉందని చెప్పి పంపించేశాను బయటికి. సో, 12 కల్లా మనది అయిపోవాలని. సో, చూద్దాం అయిపోతుందో లేదో. నా ఫస్ట్ డిష్ గులాబ్ జామ్. మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. సో, ఫస్ట్‌గా తీపితో మొదలెట్టాలి కాబట్టి నేను గులాబ్ జామ్ చేసేసుకున్నాను. అయితే ఏమైందంటే ఇవాళ మసాలా సామాన్లు అన్నీ కూడా పెట్టేసుకున్నాను. మసాలా సామాన్లన్నీ పెట్టేసుకొని మొత్తం మసాలాలు చేసుకోవాలి కదా! సో, నేను ముందుగానే మ్యాగ్నేషన్ చేసేసుకున్నాను. ఏంటంటే ఫిష్ కానీ, అలాగే చికెను పకోడీకి, అలాగే చికెన్ కర్రీకి, ఫ్రైకి మొత్తం అన్నాటిలికి నేను ముందుగా అన్నీ కలిపి పెట్టేసుకున్నాననమాట. సో, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా! ఈయనొచ్చేసరికి మనం 3 గంటల్లో 30 వంటలు చేయాలంటే అది నార్మల్ విషయం కాదు. సో, ఓ పక్కన బిర్యానీ పెట్టేసుకున్నాను. ఓ పక్కన అలాగే గారెలకి పాకం పెట్టేసుకున్నాను. అలాగే గారెలు కూడా గబా గబా వేసేసుకున్నాను. కానీ అన్నిట్లికన్నా పెద్ద పని ఏదన్నా ఉన్నదంటే అది గారెలేనబ్బా! నిజంగా చాలా చాలా అది టైం తీసుకున్నది. గారెలు తీసుకుంది, అలాగే మాసం పకోడీ కూడా అదే చికెన్ పకోడీ కూడా తీసుకుందనుకోండి. ఇంక మొత్తానికి చేసుకోవాలి కదా! చేశాననమాట. గబా గబా చేశాను. యాక్చువల్లీ ఇంత హడావిడిలో మళ్ళీ వ్లాగ్ షూట్ చేయగలనా? లేదా? అనుకున్నాను గానీ, ఓకే. ఇది మనకొక లైఫ్ టైమ్ మెమరబుల్ డే కదా! ప్రతిసారి మనం చేసుకోం కదా! ఇలాగా అస్తమాటును. ఎప్పుడో చేసుకుంటాము. అలాంటివి గూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదండీ! అంటే గుర్తుగా చూసుకున్నప్పుడు నిజంగా ఆ అబ్బాయి ఇలాంటి ఒక రోజు ఉంది కదా! అని ఒక 60 సంవత్సరాలొచ్చాక చూసుకున్నామనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. సో, అందుకని చెప్పి నేను ప్రతీదీ రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. కానీ మా ఆయన ఇప్పుడెలా ఫీల్ అవుతాడనేది నేనిప్పుడు చూడాలనమాట. ఇప్పుడు నిజంగా చూడండి మా ఆయన ఎలా ఫీల్ అవుతాడో. సో, ఇంగో ఇక్కడ నేను ఈ మిర్చి ఎందుకు చేసుకున్నాను అంటే, చూడండి చాలామంది చికెన్ పకోడీ గానీ, లెగ్ పీస్ కానీ ఇప్పుడు మా ఆయనకి ఇందులో చికెన్ పకోడీ, ఫిష్ ఫ్రై ఇలాగా మళ్ళీ చికెన్ ఫ్రై ఇంకా లెగ్ పీస్ ఇయన్నీ ఉన్నాయి కదా! సో, ఇయన్నీ తిన్నప్పుడు చాలామంది మిర్చి తింటారు. అంటే నాకు అలవాటుంది పర్సనల్లీ మిర్చి తినడం. సో, అలాగే మిర్చిని కూడా నేను చాలా సేపు అన్నిటిలో నానబెట్టి అప్పుడు వీటిని కూడా ఏపడం స్టార్ట్ చేశాను. అంటే ఉంటుంది కదా! చాలా మందికి అలవాటు. నాకుంది పర్సనల్లీ మరి. సో, మా ఆయనకు కూడా ఉంది. అందుకని చెప్పి ఆయన కోసం అది పర్సనల్‌గా చేశాను. ఇంకేంటంటే ఇవన్నీ కొంచెం కొంచెమే చేసుకున్నాను. మరీ ఎక్కువ అనుకోను. ఇప్పుడు ఎవ్వరైనా అన్ని ఐటెమ్స్ పెడితే ఎలా తింటారు చెప్పండి? సో, ఫ్రాన్స్ బిర్యానీ అవ్వండి, ఓ పక్కన సాంబార్ అన్నీ ఇప్పుడు నేను ఇది పక్కన ఏం చేస్తున్నాను, చికెను మంచూరియా చేశాను. ఇదేమో అలాగే బ్రెడ్ పిజ్జా. పెద్ద పెద్ద పిజ్జాలు చేశాననుకోండి, ఇప్పుడు ఆయన తినొచ్చు, తినకపోవచ్చు. ఎందుకంటే అన్ని ఐటెమ్స్‌లో ఇదొకటి తినాలంటే దీంతోనే కడుపు నిండిపోతది. సో, అందుకే నేను ప్రతీదీ చిన్న చిన్నగా ఎంతవరకు తినగలరు, ఏంటి అన్నంత వరకే చేశాను. ఇన్ కేస్ మీరు కూడా చేశారనుకోండి, మరి ఎక్కువ ఎక్కువ చేసుకోకండి. అన్ని ఐటెమ్స్ చేసిన తర్వాత ముఖ్యంగా ముందు మనం వంట చేసినోళ్ళైతే తినాల్సిందల్లా వాళ్ళే. తింటారా? తిన్న తర్వాత అన్ని 30 ఐటెమ్‌లు ఎలా తినగలరు అని చెప్పి మనకనిపిస్తది కదా! సో, అందుకని నేను అన్నీ కొంచెం కొంచెమే చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్లాన్‌లేమన్నా ఉంటే మీరు కూడా కొంచెం కొంచెం చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి ఎగ్ ఆమ్లెటు. సో, నేను మధ్యలో ఓన్లీ పైనంతా వైటేసుకొని మధ్యలో మాత్రం యెల్లోదీస్ అని ఉంటది కదా! అది లవ్ సింబల్ పెట్టుకున్నాను. సో, మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంగో వడ్డించుకోవడం మొదలెట్టాను. ఒక్కొక్కటి దాని తర్వాత ఒక్కొక్కటి మొదలెట్టాను. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేయకముందే మా ఆయన వచ్చేసాడు. బట్ నేను వంటలు చేసినట్టు గాని ఏమీ తెలీదు. ఆయన డైరెక్ట్‌గా "నువ్వెళ్లి ఫ్రెష్ అయ్యి రా" అని చెప్పి ఆయన పొద్దున్నే వర్క్‌కి పంపించేసానన్నాను కదా! సో, "నువ్వు రా" అని చెప్పి పాపనిచ్చి బెడ్‌రూమ్‌లోకి పంపించేసాను. బెడ్‌రూమ్‌లోకి పంపించేసి నేను ఒక్కొక్కటి ఇంకా వడ్డించుకుంటున్నాను. వడ్డించుకుంటున్నాను గానీ
నేను ఎన్ని చేశాను ఏంటి నాకు అస్సలు ఎంత నిజంగా చెప్పండి మీరే 30 నిమిషాలు 3 గంటలు 30 గంటలు అంటే ఇంత టెన్షన్ ఉంటుంది నాకైతే లిటరలీ భయం వేసేసింది అన్ని అవుతాయి అవ్వవా నేనేంటి పిచ్చిదాన్ని ఏంటి ఇప్పుడు ఎన్ని చేశానా అసలైన వంట మర్చిపోయాను మా ఆయనకి పులిహోర అంటే పిచ్చి నిమ్మకాయ పచ్చడితో పులిహోర తినడం అంటే చాలా ఇష్టం బట్ నేను యాక్చువల్ నా లిస్ట్లో ఉంది పులిహోర నేను మర్చిపోయాను ఎలా మర్చిపోయానో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు బట్ నేను 30 వంటలు అయితే అక్కడ మొత్తం వచ్చేసాయి అది తీసేసి నా 30 వంటలు ఎలా వచ్చాయని నాకే అర్థం కాలేదు ఎందుకంటే ఆ హడావడి అలా ఉంటుంది సింగిల్గా మనం మేనేజ్ చేయాలి అంటే మామూలు విషయం కాదు కదా మరి సో అలా నేను ఇంకా ప్రతిదీ తీసుకున్నాను కాకపోతే నేను ఏంటంటే మా ఆయన కొంచెం ఎక్కువ వడ్డించేసాను చూసారు ఈ రైస్ల ఐటమ్స్ అవి నేను రైస్ ఐటమ్స్ అవి కొంచెం కొంచెం పెట్టాల్సింది బట్ నేను కొంచెం ఎక్కువే పెట్టేశాను అనమాట సో ఎక్కువ పెట్టడం వల్ల మా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ చూస్తారు కదా సో గులాబ్ జామ్ కూడా నేను ఒక్కటే పెట్టాల్సింది 2 పెట్టేశాను సో చూద్దాం ఆయనకి చాలా ఇష్టం అనమాట గులాబ్ జామ్ స్వీట్ బట్ పాల ఐటమ్స్ ఏమి తిండు పాలతో చేసిన పెరుగు ఇలాంటివి ఏమి తిండు అసలు బయట పెరుగు ప్యాకెట్ అంటే తింటాడు మరి ఎందుకు ఇష్టమో నాకు తెలియదు సో ఇవన్నీ 30 ఐటమ్లు అనమాట ఈ 30 ఐటమ్లు ఏటేటి అనేది నేను పక్కన మంచి లిస్ట్ ప్రిపేర్ చేశాను ప్రతిదీ చదవండి సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా నేను గిన్నెలన్నీ పక్కన పెట్టుకున్నాను ఇంకా చిన్న చిన్న వాటిలో సో ఇంకా తీసుకొస్తున్నానండి మా అయ్య గారిని చూద్దరుగాని ఏమంటాడో అసలు ఆయన రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటో అన్నీ ఆయన మాటల్లో మీరే విందరు కానీ నేను ఆడియోలో అయితే పెట్టేస్తున్నాను సో చూసేద్దాం మరి ఆయన చూడగానే ముందు చూసారా ఆయన మొహం ముందు ఆయనకి గుడ్డు అంటే పిచ్చి ఆ గుడ్డు ఒకటి వేసేసుకున్నాడు నాకు ఏంటంటే ఆయనకి నేను చేసిన ప్రతి వంట చూసారా ఖాళీ చేయాలని ఎలాగడుగుతున్నాడు మరి ఖాళీ చేయాలనే కదా పెట్టింది మళ్ళీ ఖాళీ చేయాలా అని అడుగుతున్నాడు తింటున్నాడు ప్రతిదానికి ఎక్స్ప్రెషన్స్ బాగానే ఇస్తున్నాడు ఎందుకే మొత్తం ఖాళీ చేయకపోతే అప్పుడు మామూలుగా ఇది మామూలుగా హ్యాపీ మీల్ అని చెప్పి అక్కడ పెడదాం అనుకున్నాను నేను అసలు అంత టైమే ఇవ్వలేదు నాకు గబగబా అన్నీ అయిపోయినాయి అందరం కూర్చొని అలా చూస్తున్నాం ఆయన తింటుంటే పక్కన అలాగే మా ప్రభువుకి కూడా మేము అలా ఆవిడ వడ్డించేసింది ఓ పక్క నుంచి తింటున్నాడు సో ఇంకా అన్నీ చాలా చెదరగా ఉన్నాయి ఇంకా అన్నీ అప్పటి తీసుకోవడానికి అవ్వదు కదా ప్రతి ఐటమ్ అది వడ్డిస్తుంది మా ఆయన ఒక పక్క నుంచి తినిపిస్తాను అంటున్నాడు తిందామని నేను పక్క నుంచి తింటా ఉన్నాను కానీ నాకు అసలు అంత వంట చేసి హెవీ తినాలి తినాలి జాయిగా తినాలి అమ్మా వద్దమ్మా అంత సీన్ లేదమ్మా నేనేం తిన్నమ్మా మీకు మీరే మాకు మేమే మీరే తినాలి మేమే తింటాం చూసారా నన్ను తినమని మళ్ళీ నాకు టెండర్ పెట్టాడు అసలే అన్ని వంటలు చేసి నాకు ఒళ్ళు హోనం అయిపోయింది ఎంత ఏం చేసినా ఈయన తిన్న ప్రతి ఫుడ్ ఆస్వాదిస్తూ తింటున్నాడు చూడు అక్కడే నాకు చేసిన ప్రతిదీ ఆ ఓపిక అంతా మళ్ళీ తిరిగి వచ్చేసినంత హాయిగా ఉంది మన హస్బెండ్ మనకు అది చెప్పడం కన్నా ఇంకేం కావాలి చెప్పండి కొంచెం కొంచెం తిన అసలు ఏం తిన్నా నీకు అసలు రైస్ చాలా తక్కువ వేసాను నేను అదే 30 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు 30 ఐటమ్స్ చేసి 60 సంవత్సరాలు 60 ఐటమ్స్ చేస్తావేట అంతే అంటే 60 సంవత్సరాలే పోతాం పబ్లిక్ చూసేస్తారు ఒక మనిషి అంత తినలేడు ఒకసారి ఆలోచించండి ఏదో జస్ట్ టేస్ట్ కంటే ఇలా మొక్క తింటుందని అన్ని తినాలంటే కంప్లీట్ చేయాలి నాకు ఇందులో ఇది చాలా ఇష్టం ఆ 2 ముక్కలు వెళ్ళట్లేదు పాపం ఆయన చాలా కష్టపడుతున్నాడు చూసారా తినడానికి ఎలాంటి డైలాగులు వేస్తున్నారు ఓపిక అయిపోయి పడుకున్నాడు నేను ఇంకా ఎక్కడ వదలనా అని చెప్పి పడుకుని మరీ తింటున్నాడు తెలుసా అసలు తన మొహం చూడండి ఎంత డల్ అయిపోయి ఇంకా ఓపిక అయిపోయింది అన్ని తినడానికి వద్దన్నాడు బట్ నేనైతే అస్సలు వదలలేదు నిజంగా వదలలేదు బాబు లేవు ఏ బాబు ఏ బాబు సరే నీకు ఇందులో ప్రతి ఒక్క లెగాలి ఒక 10 ఐటమ్స్ పెడతాను లెగాలి మామ గిఫ్ట్ ఎలా ఉంది సరే అయిపోయిందండి ఇంకా మా ఆయన పరిస్థితి మామూలుగా లేదు కదా చూసారుగా చూడాను మామ కోరుకుంటా అంత ఉంది
ఏయ్, కంచమేట ఎంత ఉంది? ఫుడ్ ఆ బాబా! ఆ బాబా! అప్పట్లో పెద్దలు అనేవాళ్ళు మనుషుల్ని ఫుడ్లతో చంపేయచ్చు అని. అప్పుడు నమ్మలా, ఇప్పుడు నిజమని ఒప్పుకుంటా. ఉప్పేసా నేను నేను ఇంకా ఉప్పు తాగుతాంట్రా. అని చెప్పు 2 నిమిషాలు అయ్యో అయ్యో దా, ఇదిగో. ఎక్స్ప్రెషన్ కవర్ చేయండి. నాకన్నా పెద్దదాన్ని నాకు తెలుసు. వచ్చిందమ్మే అలా ఇచ్చారు బాగుందా లేదా మరి అమ్మా వస్తాను అదే ఇంకా కొంచెం వడ్డించిన కొంచెం వడ్డిస్తాను మమ్మ కొంచెం బిర్యానీ తిన్నాను, నాకు నేనే ఎత్తుకుంటున్నాను, నీకు ఇది స్టిల్. పర్లేదు జాయ్ తిన్నా నాకు నేనే ఎత్తుకుంటున్నాను, నీకు ఇది స్టిల్. పర్లేదు జాయిగలే జాయిగా అమ్మా అమ్మా చూసారుగా మొత్తానికి ఇలా జరిగిందండి డే. నేనైతే ఫుల్ అవుట్. ఇంకా నేను అసలు మా ఆయన అయితే లాస్ట్లో చూసారుగా తిన్న తర్వాత ఎలా లేచాడో అసలు నడవలేక నడిచాడు. ఇంకా మొత్తానికి మా అందరు ఓపికలు అయిపోయినాయి. యాక్చువల్లీ ఫుడ్ తినడం వల్ల అయిపోయింది ఓపిక మెయిన్. వ్లాగ్ మొత్తం చూసేసారు కదా. సో మీకు నా సర్ప్రైజ్ ఎలా అనిపించిందో ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయరా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంట్లో కారు బండి బండి ఫ్రెండ్ పనిచేయడం క్యాబ్ లో పోతాం సార్ క్యాబ్ లో ఆటోలో పోతా ఉంటాం సార్